హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? పొటాటో ఫ్రై కాదా? ఎగ్ ఫ్రై కాదా? మరేంటి? ఇది పొటాటో ఎగ్ బుర్జీ. ఏంటి పొటాటో ఎగ్ బుర్జీయా? పొటాటో అలాగే ఎగ్ ఎలా చేసావు అంటారా? సరే చూపిస్తా వచ్చేయండి. దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక అందులో వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చెనగపప్పు, ఇంకా మనకి తాలింపు సరుకులు తెలుసు కదా, ఆవాలు. అలా ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సో తాలింపుకి మంచి స్మెల్ రావాలంటే కరివేపాకు ఉండాల్సిందే. కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయ వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అలా వచ్చేలాగా వేపుకోవాలి. ఈలోపు ఒక బంగాళదుంప తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బంగాళదుంపలు ఇలా వాటర్లోనే ఉంచుకోవాలన్నమాట. విడిగా పెడితే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయి. సో ఇలాగ వాటర్లో ఉంచడం వల్ల మనకి ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడు వాడుకుంటామో అప్పటి వరకు వాటర్లోనే ఉంచుకోండి. సో ఇలా వేగిన పచ్చిమిరపకాయ అలాగే ఉల్లిపాయ దాంట్లో మనం బంగాళదుంపని యాడ్ చేసుకోవాలి. సో బంగాళదుంప ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇలా చూసారా, అట్ల పుల్లతో మాత్రమే కలుపుకోండి. మనం ఇలా అట్ల కాడతో కలుపుకోవడం వల్ల మనకి బంగాళదుంప ముక్క అనేది ముద్దలాగా అలాగే పేస్ట్ లాగా అయిపోతుంది. అందుకనే కలపకూడదు అనమాట. దాన్ని అలా కాసేపు అలా వదిలేసి సిమ్లో బాగా మగ్గించుకోండి. ఎందుకంటే దుంప బాగా ఉడకాలి కదా. సో మధ్య మధ్యలో మాత్రం స్లోగా కదుపుకుంటూ ఉండండి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఆ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోండి. ఇది ఇలా చేస్తూ దీని పక్కన నేను చపాతీ చేస్తున్నాను. చూసారా చపాతీ ఎంత బాగా పొంగుతుందో పిల్లల కోసం. సో తర్వాత ఇది బాగా కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసి కాసేపు అలా మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఎక్కువ హైలో పెట్టద్దు. తర్వాత కారం వేసుకోండి. కారం వేసుకొని కూడా కలుపుకొని ఒక నిమిషం అలా మగ్గించండి. కారం కూడా దానికి పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట. అలా కొద్దిగా క్రిస్పీగా తయారవుతాయి. మనం కాసేపు అలా లో ఫ్లేమ్లో మనం కొంచెం ఉడికించుకుంటూ ఉంటే మూత పెట్టేసి అది కిందంతా కూడా మనకి క్రిస్పీగా తయారవుతుంది. అలానే ఒకేసారి హైలో పెట్టేశారనుకోండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో చూసారా, మనకి అలాగా వేగుతూ ఉంటే సరిపోతుంది అనమాట. సో అలా వేగిపోయిన తర్వాత దాంట్లోకి మనం ఇప్పుడు ఎగ్స్ కావాలి కదా, నేను దానికోసం 2 ఎగ్స్ తీసుకున్నాను. దాన్ని బాగా బీట్ చేసుకోండి. ఒక గిన్నెలో వేసుకొని బీట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. సో ఇవి మనకి పూర్తిగా తయారైపోయిన తర్వాత చూసారా, అలాగా మొత్తం ఆయిల్ అంతా కూడా కొద్దిగా అబ్జార్బ్ అయిపోతుంది. ఆ తర్వాత దాన్ని మనం దాంట్లోకి ఇందాక బీట్ చేసుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. సో అలా యాడ్ చేసుకున్నాక వెంటనే దీన్ని కదపొద్దు. కాసేపు అలాగా మనం ఉంచేయాలన్నమాట. ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసేసి ఉంచితే తర్వాత 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి బాగా ఇలా స్ప్రెడ్ అయ్యి మంచిగా ఉంటుంది. సో దాని తర్వాత మనం స్లోగా కలుపుకోవాలి. చూడండి భలే ఉంది కదా ఆమ్లెట్ లాగా. సో దీన్ని మనం స్లోగా టర్న్ చేసుకోవాలి. అలాగే దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఎగ్ అంతా కూడా పొటాటోకి కలిసేలాగా. చూసారా ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుందండి. ఇలా చేసి ఎప్పుడూ రొటీన్గా అదే పొటాటో ఫ్రై అలాగే ఎప్పుడూ రొటీన్గా అలాగే ఎగ్ ఫ్రై కాకుండా కొంచెం ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఏంటో వెరైటీగా ఉంది అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుందన్నమాట. సో వాళ్ళు కూడా తినడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకి తెలియదు వాళ్ళు తింటున్నారో లేదో స్కూల్లో. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా లైట్గా యాడ్ చేసుకోండి. పిల్లలకి కదా చేసేది. సో అలా వేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేయండి. ఎప్పుడు బోర్ కొట్టి అవే కర్రీస్ కానీ అవే చేసి పెడితే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు తినడానికి. ఇలా అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ పెడతారనమాట. ఏంటో ఇంట్రెస్టింగ్గా ఉంది, చూడడానికి బాగుంది అని చెప్పి ట్రై చేయొచ్చు. అది మనకి ఒక హోప్ అనమాట తింటారు అని. సో ఇలాగ చపాతీతో సర్వ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేస్తూ ఉంటారా ఇలాగా పొటాటో ఫ్రై అలాగే ఎగ్ 2 కలిపి? కమెంట్ చేయండి ప్లీజ్.